నమస్తే అండి అందరికీ. నేను మీ రాముని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. అలాగే వారి తల్లిదండ్రులకు కూడా. తల్లిదండ్రులారా, పిల్లలారా, ఒక విషయం మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న పిల్లల కంటే కూడా తల్లిదండ్రులనే బాగా టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఆతృత, ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన లేదండి. ఎందుకంటే మీరే ఆందోళన చెందితే మీ పిల్లలు ఇంకా వరి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్ టైంలో వాళ్ళకు కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందన్న మాట వాస్తవమే. ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించే ప్రయత్నం మీరు చేయాలి. కానీ మీరు కంగారు పడి ఆ పిల్లల్ని కంగారు పెట్టి, ఆ పిల్లల కంగారు చూసి మీరు కంగారు పడి ఇట్లా గందరగోళ వాతావరణంలో కన్ఫ్యూజన్లో ఉండకండి. పిల్లలకు ఒక ఆత్మవిశ్వాసం ఇచ్చే విధంగా వారికి ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వారు వెన్నంటి ఉండి వారికి మంచి ఆహారం ఇచ్చి, మంచి నిద్ర పోయే వాతావరణాన్ని కల్పించినట్టయితే వారు అద్భుతంగా రాసి మంచి స్థాయిలో ఉత్తీర్ణత అవుతారు. కనుక పిల్లలకు ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి తప్ప వారిని కంగారు పడే విధంగా మనం చేయకూడదు. వారి కంగారుని అర్థం చేసుకొని కంగారును తగ్గించే విధంగా మనం తల్లిదండ్రులారా ఎప్పుడు మీ పిల్లల్ని ఇతరులతో పోల్చవద్దండి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన టాలెంటు, ప్రతిభను ఇస్తాడు. ఆ ప్రతిభ మీ పిల్లల్లో ఎలాంటి ప్రతిభ ఉందో తెలుసుకునే అవకాశము మీ పిల్లవానికి ఇవ్వండి. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎంతసేపు పక్కవారితో పోల్చుకొని మీరు వాళ్ళను డిసప్పాయింట్మెంట్ చెయ్యొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. పోలిక అనేది మంచికి ఉండాలి తప్ప ఆ పోలిక ఒక వ్యక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి తప్ప ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విధంగా ఉండకూడదు అనేది నా యొక్క విజ్ఞప్తి అండి. నేను ఒక దగ్గర ఒక మహానుభావుడు చెప్పాడు, గుణంలో మనకంటే ఉన్నత వారితోని పోల్చుకోవాలంట, ధనంలో మనకంటే తక్కువ ఉన్న వారితోని పోల్చుకుంటే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం ఉంటుంది అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది. సో కనుక మీరు ఎప్పుడు కూడా విద్యార్థిని కంపారిజన్ చేయకండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. వారికి మంచి వాతావరణాన్ని ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయండి. ఇన్ కేసు బాగా రాయకపోయినప్పటికీ కూడా మళ్ళీ రాసే అవకాశం ఉంది అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళకు వెన్నంటి ఉండాలి అని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను. ఒక విషయము గుర్తుంచుకోండి తల్లిదండ్రులారా, పిల్లలారా, పరీక్షలు అనేటివి మన జీవితంలో ఒక భాగం మాత్రమే. పరీక్షలే జీవితం కాదు. జీవితంలో ఒక చిన్న పార్ట్ పరీక్షలు అనేటివి. కనుక మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆనందంగా రాయండి. ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు కూడా ఒక స్ట్రెస్తోనో ఒత్తిడితోనో మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దండి. ఒక పండగ వస్తుందంటే మనం ఎంత సందడిగా ఉంటామో, ఎంత హ్యాపీగా ఉంటామో, అలాగే పరీక్షలు అనగానే మనలో ఒక ఆనందము రావాలి. ఆనందం అనేది మనము అత్యుత్తమంగా ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. కనుక మంచి సానుకూల దృక్పథం ఉండాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ భావంతో ఉండొద్దు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నాకు ఎలా రాస్తానో, ఏమేమి వస్తాయో, నాకు వచ్చినవి వస్తాయో, రాని వస్తాయో అని చెప్పేసి అలాంటి ఆందోళన పడకండి. ఎప్పుడు పాజిటివ్గా నేను అన్నీ చదివాను, నాకు చదివిన క్వశ్చన్లే వస్తాయి, నేను అద్భుతంగా రాస్తాను, మంచిగా ప్రజెంటేషన్ చేస్తాను అని చెప్పేసి అట్లా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది. మీరు బాగా రాస్తారన్న నమ్మకం నాకుంది. మీరు కూడా వారికి ఆ నమ్మకాన్ని కలిగించండి. పిల్లలు తల్లిదండ్రులకు కల్పించండి, తల్లిదండ్రులు పిల్లలకు ఆ నమ్మకాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ.